అవతార్ మెహేర్ బాబా కీ జై. దివ్య ప్రియతమని కృపా విశేషం వలన బిఫిటింగ్ ఏ ఫార్చునేట్ స్లేవ్ అనే గ్రంథాన్ని మనం గత కొద్ది రోజులుగా చదువుకుంటూ ఉన్నాం. లివింగ్ ది అడ్వెంట్స్ సైమల్టేనియస్లీ అనే చాప్టర్ చదువుతూ మధ్యలో ఆగాం. ఎరిక్, బాబా జీసస్ అవతారంగా వచ్చినప్పుడు ఏమేమి చెప్పారు అనేటువంటి వివరాలు మనతో పంచుకుంటూ ఉన్నాడు. చెప్పాడు. లేట్ అవుతుంది అలా. ఓకే అంతే. దయచేసి సైలెన్స్లో ఉన్నారా లేదా ఎవరో ఒకళ్ళు చూడండి అమ్మా దయచేసి. ఈ రోజు విషయంలోకి వద్దామండి. దేర్ వర్ టూ థింగ్స్ బాబా రిఫర్ టు అబౌట్ జీసస్ ఎండ్. జీసస్ అవతార పరిసమాప్తి గురించి బాబా ముఖ్యంగా రెండు విషయాలు చెప్పారు. వన్ థింగ్ వాజ్ దట్ జీసస్ బాడీ వాజ్ బరీడ్ ఇన్ కాశ్మీర్. ఇందులో మొదటిది ఏంటంటే జీసస్ యొక్క శరీరము కాశ్మీర్లో ఖననం చెయ్యబడింది, అక్కడ ఆయన సమాధి చేశారు. ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ హీ హ్యాడ్ రివీల్ దిస్. అయితే బాబా చివరిలో చెప్పలేదు ఈ విషయం, మొట్టమొదటి నుంచి ఇలా చెప్తూనే ఉండేవారు. ఐ వాజ్ నాట్ దేర్, అంటే నేను 1938లో వచ్చాను, కానీ తొలి నుంచి ఉన్న శిష్యులు ఉన్నారు కానీ వీళ్ళంతా రంజు ఆ రోజుల నుంచి చెప్తూ ఉండేవారు, అప్పుడు నేను లేను కూడా. బట్ ది ఎర్లీ మండలి హూ హ్యాడ్ గాన్ విత్ హిమ్ ఆన్ హిజ్ ఫస్ట్ ట్రిప్ టు కశ్మీర్ రిపోర్టెడ్ దిస్. ఆ తొలి రోజుల్లో బాబా తొలి శిష్య మండలిని వెంటబెట్టుకొని కశ్మీర్ పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ చెప్పి అవి చూపించారట కూడా వాళ్ళకి. రీసెంట్లీ దేర్ హ్యావ్ బీన్ బుక్స్ పబ్లిష్డ్ అబౌట్ ఇట్. అయితే ఇటీవల కాలంలో చాలా గ్రంథాలు కూడా ప్రింట్ చేయబడ్డాయి, ఏంటి కాశ్మీర్లో క్రైస్తు సమాధి ఉంది అన్న విషయం. బట్ వీ హ్యాడ్ హెర్డ్ దిస్ ఫ్రమ్ ది ఎర్లీ మండలి. అది మేము మాత్రం తొలితరం బాబా శిక్ష మండలి ఉండేవారు కదా, వాళ్ళ ద్వారా తెలుసుకున్నాం ఈ విషయం. అండ్ హీ ఆల్సో రిఫర్ టు జీసస్ లాస్ట్ డే వెన్ హీ వాజ్ క్రూసిఫైడ్. బట్ బాబా ఇంప్లైడ్ దట్ జస్ట్ జీసస్ డిడ్ నాట్ డై ఆన్ ద క్రాస్. అది అలాగే బాబా జీసస్ యొక్క సిలువ వ్యధ వెయ్యబడిన రోజు గురించి కూడా చెప్పారు బాబా. అయితే సిలువ మీద జీసస్ మరణించలేదు అనేది మాత్రం స్పష్టం బాబా చెప్పిన విషయాలను బట్టి. వెన్ హీ కమ్స్ అస్ మ్యాన్ హీ ఈజ్ మోస్ట్ న్యాచురల్. భగవంతుడు మానవుడిగా అవతరించినప్పుడు అతడు అన్నీ సహజంగానే చేస్తాడు. And after having lived with Baba for so many years in this advent, my mind tells me that it would not have made sense for Jesus' lifeless body to be carried by the disciples all the way to India. అది నేను ఇన్ని రోజులు బాబాతో పాటు ఉండి ఈ అవతార యుగంలో నేను అనుభవం పొందాను కదా, అంచేత నా మనసు ఏం చెబుతోందంటే జీసస్ సిలువ మీద మరణించలేదు. చాలామంది క్రైస్తవులు ఏం చెప్తూ ఉంటారు, ఆయన సిలువ మీద మరణించిన తర్వాత ఆయన శరీరం తీసుకుపోబడింది ఎక్కడికో అని చెప్తారు. అలా అయ్యి ఉండదు ఇది. ఐ డౌట్ దట్ వెరీ మచ్. నేను దీనిని నమ్మను. హీ వుడ్ నాట్ హ్యావ్ పర్మిటెడ్ దట్. అలాగూ అద్భుతాన్ని ఎప్పుడూ చేయడు జీసస్ క్రీస్తు. ద డిసైపుల్స్ మస్ట్ హ్యావ్ కేర్డ్ ఫర్ హిజ్ వూండ్స్ and tended to him, and then he must have walked or been carried piggyback or in a pony or in a donkey. At least to me that seems more natural. నాకు అనిపించేది ఏమిటంటే ఆ సిలువ మీద నుంచి జీసస్ను క్రిందికి దించి ఆయన శిష్యులే ఆయనకు సపర్యలు చేసి ఆ గాయాలు మానిపోయేలా చేసి ఉండవచ్చు. అప్పుడు ఆయనంతటా ఆయనే నడుచుకుని వెళ్ళుండొచ్చు. పోనీ ఆయన నడవకపోయినా ఎవరో భుజాల మీద వేసుకునన్నా తీసుకెళ్ళి ఉండొచ్చు, లేకపోతే ఒక గుర్రం మీదో ఒక గాడిద మీదో వేసి కూడా తీసుకువెళ్ళచ్చు. ఇది సహజంగా అయిందే కదా, ఇది అవకాశం ఉంది ఇలా జరగడానికి.
And having studied the Bible in school, it makes sense because there are hints in the scriptures, clues that point in that direction. నేను బాల్యంలో పాఠ్యాంశంగా బైబిల్ చదువుకున్నాను నేను క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో. అంచేత నాకు అనిపించింది ఆ పవిత్ర గ్రంథాల్లో కూడా ఇటువంటి దిశగా కొన్ని సూచనలు కూడా ఉన్నాయి. ఇట్ వాజ్ ది కస్టమ్ దట్ ద వన్ హూ వాజ్ క్రూసిఫైడ్ వాజ్ టు బి లెఫ్ట్ ఆన్ ది క్రాస్ అంటిల్ హీ డైడ్. సాధారణంగా ఈ బైబిల్ జరిగిన రోజుల్లో సంప్రదాయం ఏంటంటే, ఒకరిని సిలువ మీద వేసేశారనుకోండి, అతడు చనిపోయే వరకు ఆ సిలువ మీద నుంచి తీయరు. అతను చనిపోయిన తర్వాత ఆ శవాన్ని కిందకి తీసి పాతి పెట్టడమో బంధువులకు ఇచ్చేయడమో జరుగుతూ ఉంటుంది. బట్ ఇన్ జీసస్ కేస్ దెర్ వాజ్ స్పెషల్ డిస్పెన్సేషన్ గివెన్ దట్ ద బాడీ కుడ్ బి రిమూవ్డ్. కానీ జీసస్ విషయంలో మాత్రము అతను చనిపోకముందే ఆ శరీరాన్ని కిందికి తీసేసేలాగూ వెసులుబాటు ఇవ్వబడింది. సో దెర్ ఈజ్ దట్ హింట్. సో ఈ రకంగా అది ఒక సూచనగా మనం చెప్పుకోవచ్చు. సమ్హౌ ఆర్ అదర్ హీ మస్ట్ హవ్ సర్వైవ్డ్. ఎలాగో మొత్తానికి కోలుకుని ఉండవచ్చు అతను. వై ఇట్ హ్యాడ్ టు బి సో? ఎందుకు కోలుకుని ఉంటాడంటే తప్పనిసరిగా అలా జరగవలసి ఉంది కాబట్టి మరి ఆయన తన విశ్వ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి కదా. హిస్ క్లోజ్ వన్స్ మస్ట్ హ్యావ్ టెండెడ్ టు హిమ్ ఆర్ పెరాప్స్ సమ్హౌ మూవ్ హిమ్ టు అనదర్ లొకేషన్, some safe corner elsewhere, maybe not even in that city, and then they must have felt that for his safety it was best to leave the country, so they secretly followed the route to Tibet and India. ఇది చెప్తున్నాడు. బహుశా ఆయన శిష్యులే ఆ గాయాలకు ముందు రాసి ఆయనకి ఉపశమనం కలిగేలా చేసి ఉండవచ్చును. తర్వాత ఈ రాజాజ్ఞ అతను దానికి భయపడి ఇతరు గనక రాజభటుల దృష్టిలో పడితే మళ్ళీ తిరిగి సిలువ వేస్తారనే భయంతో భద్రంగా అతన్ని దాచేయడానికి ప్రయత్నించి ఉండవచ్చు. అంచేత ఊరు దాటించేసి ఇంకా వీలైతే దేశాన్ని దాటించేసి ఇక దారి ఎలాగుంది, పర్షియా నుంచి నెమ్మదిగా ఈ టిబెట్ భారతదేశం వైపుకి ఈ నేల మార్గం ఉంది, ఆ మార్గంలో తీసుకుపోయి ఉండవచ్చును. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. ఎరిచ్ అంటున్నాడు, నేను అనుకునేదైతే ఇది. బికాజ్ హీ హాజ్ ఆల్వేస్ గివెన్ as a definite indication that whenever he comes as man, he takes his body in the most natural way. And as a man, he dies in the most natural way, just as men die. బాబా ఏం చెప్పారంటే, నేను ఏ అవతారములు అయినా సరే, ఏ రకమైనటువంటి మహిమలు అద్భుతాలు లేకుండా ఒక సగటు మానవుడు ఎలా పుడతాడో నేను అలాగే పుడతాను. ఒక సగటు మానవుడు ఎలా మరణిస్తాడో నేను కూడా అలాగే మరణిస్తాను అని స్పష్టం చేశారు బాబా. హీ లివ్స్ ది లైఫ్ ఆఫ్ మ్యాన్ అమంగస్ట్ మ్యాన్. ఆయన మానవుల మధ్యలో ఒక మానవుడిగా జీవిస్తాడు. బట్ హీ బికమ్స్ ఎ గేజ్, అవేకనింగ్ ఇన్ అస్ ద రైట్ వాల్యూస్ అండ్ ఓపెనింగ్ అవర్ హార్ట్స్ టు హిజ్ లవ్. ఆయన ఏం చేస్తాడు? చేసేది ఆయన ఒక ప్రమాణము, అంటే ఆయనను ఒక కొలమానంగా తీసుకొని మనము ఎక్కడున్నాము, ఇంకా ఎంత దూరము ఎదగాలి మనము, ఇవన్నీ తెలుసుకోవచ్చు. అది మనలో అసలైన విలువల పట్ల, సరియైన విలువల పట్ల మేలుకొలుపుతాడు ఆయన. అంతేకాకుండా మన హృదయాలు ప్రేమను అందుకోవడానికి తెరుచుకునేలా కూడా చేస్తాడు ఆయన. ఎస్, దే సే దట్ ద స్టోన్ రోల్డ్ aside and he was no longer there. అది బైబిల్లో వాళ్ళు ఏం చెప్తారంటే, ఆ రాతి ఆ గృహములో ఆ శిలువ వేసేసి రాయి అడ్డంగా దొర్లించేశారు. ఆ గుమ్మానికి ఉండే రాయిని మూసేసి వచ్చేసారు బయటికి. తర్వాత వెళ్ళి ఆ రాయి పక్కకి దొర్లిపోయింది, దానికదే ఆ రాయి. అప్పుడు లోపలికి చూస్తే ఆ యేసు లేడు అని చెప్తారు. బట్ ఇట్ ఈస్ మోస్ట్ లైక్లీ దట్ ద డిసైపుల్స్ మూవ్డ్ ఇట్. అది కానీ నా ఉద్దేశంలో ఎరిచ్ అంటున్నాడు, ప్రజలందరూ వచ్చేలోగా ఆయన యొక్క శిష్యులు ఉన్నారే మండలి వాళ్ళే ఆ రాయిని పక్కకు దొర్లించి ఆయన్ని శిలువ మీద నుంచి తీసుకు వెళ్ళిపోయి ఉంటారు, కిందికి దించి. ఆఫ్టర్ ఆల్ ఇట్ ఈజ్ రూమర్.
అది ఇదంతా ఒకటి చెవి నుంచి ఒకటి చెవి నుంచి ఒకటి చెవికి పుకారు మాదిరిగా వెళ్ళిపోతుంది. ఇది వాస్తవము మారిపోతుంది. బాబా అనేక పర్యాయాలు చెప్పారు. జొరాస్టర్‌గా వచ్చినప్పుడు నేను చెప్పింది ఏదీ కూడా ఇప్పుడు జొరాస్ట్రియన్లు ఆచరించడం లేదు. అలాగే కృష్ణుడిగా వచ్చినప్పుడు నేను చెప్పినది ఏదీ కూడా హిందువులు ఆచరించడం లేదు. మహమ్మద్‌గా వచ్చినప్పుడు నేను చెప్పినది ఏది మహమ్మదీయులు ఆచరించుట లేదు. మారిపోయినాయి ఇవన్నీ కూడా. సేమ్ క్రైస్తు కూడా అంతే అని చెప్పారు. అంటే ఒక మనిషి నుంచి ఒక మనిషి, ఒక మనిషి నుంచి ఒక మనిషికి ఒక పుకారు ఎలాగ వ్యాపిస్తుందో అలాగూ ఇదంతా సమాచారం వెళ్ళిపోతూ ఉంటుంది. హిస్ డిసైపుల్స్ కుడ్ హావ్ సెడ్ ఎనీథింగ్ దే వాంటెడ్ టు సే. అది ఆయన శిష్యులు వాళ్ళు ఏది అనుకుంటే అది ప్రచారం చేసుకుంటారు వాళ్ళు. డూ నాట్ వి సే సో మెనీ థింగ్స్. మనం కూడా బాబా గురించి, మండలి వాళ్ళ గురించి మనం చెప్పము. హిస్ డిసైపుల్స్ ఇన్ ఎవ్రీ అడ్వెంట్ ఎక్స్టాల్ హిమ్ అండ్ రైజ్ హిమ్ టు ద స్కైస్ అండ్ ఆల్సో డ్రాప్ హిమ్ బ్యాక్ టు ఎర్త్. But displays of his powers or phenomena are never expected of the one who becomes a man for the sake of mankind. అది అంచేత ప్రతి అవతారములోనూ కూడా ఆయన కూడా ఉన్న అనుచరులు ఆయన్ని స్తుతిస్తూనే ఉంటారు. ఆయన్ని ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి కింద పడేస్తూ ఉంటారు కూడా ఆకాశం నుంచి కిందకి. కానీ ఆయన మాత్రము ఏమి చేసినా తను అద్భుతాలను శక్తులను ప్రదర్శించడు. ఎందుకని ఆయన ఒక మానవుడిగా మానవుల కోసమే వస్తాడు. అటువంటప్పుడు అద్భుతాలు చేసి ఏమి ప్రయోజనము? బాబా టోల్డ్ us, ఐఎమ్ ద మోస్ట్ న్యాచురల్ బీయింగ్, మోస్ట్ న్యాచురల్. అందరికంటే ఎక్కువ సహజమైన వాడిని నేను అని బాబా చెప్తూ ఉండేవారు ఎప్పుడు కూడా. వాట్ అబౌట్ ది వర్జిన్ బర్త్? అలాగే జీసస్ జననం గురించి వేరే కథ ప్రచారంలో ఉంది. అదేంటి? ఆవిడ కన్య మేరీకి జన్మించాడు మేరీ జీసస్ అని కదా. ఇట్ ఈస్ సో సింపుల్ అండ్ లాజికల్. షీ ఈస్ ద మదర్ ఆఫ్ గాడ్. అవుట్ ఆఫ్ హెర్ వాజ్ బోర్న్ ద గాడ్ మ్యాన్. అది భగవంతుడి తల్లి ఆవిడ. అంటే దైవీ మానవుడు ఆవిడ ద్వారానే ప్రపంచానికి ప్రసాదించబడ్డాడు. ఇట్ ఈస్ మోస్ట్ న్యాచురల్ ఫర్ హెర్ టు బి రివర్డ్. అది కాబట్టి ఆవిడ కన్యగానే కంటేనే ఆవిడ ఆ ఆరాధనను అందుకోదు. ఎందుకని ఆవిడ భగవంతుణ్ణి ప్రపంచానికి ఇచ్చింది కాబట్టి ఆవిడ ఎప్పుడూ ఆరాధనీయమైనదే. బాబా ఇండికేటెడ్ టు us that there was no such thing as virgin birth. బాబా చెప్పారు ఇదంతా చెత్త, ప్రచారంలో ఉన్నదంతా ఇదంతా కరెక్ట్ కాదు. అది అలా కన్య జన్మనివ్వడం అనేది ఎప్పుడూ జరగదు. ఇట్ వాజ్ ఎ న్యాచురల్ బర్త్ ఇన్ ద మోస్ట్ న్యాచురల్ వే. చాలా సహజంగానే నేను జీసస్గా జన్మించాను. అతని తండ్రి తల్లి వాళ్ళిద్దరి ద్వారానే జన్మించాను అని బాబా చెప్పారు. బట్ హర్ ప్యూరిటీ వాజ్ సచ్ ఇట్ మస్ట్ హ్యావ్ బీన్ సో. ఆఫ్టర్ ఆల్ షీ వాజ్ ద వెహికల్ ఆఫ్ హిజ్ అడ్వెంట్ అండ్ దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి టేకెన్. అంటే ఆవిడ భర్తతో కలిసినంత మాత్రం చేత ఆవిడ పవిత్రత పోయిందనుకోవడం ఇది సరి అయిన అవగాహన కాదు. అవతారుడు ఈ భూమి మీద జన్మించడానికి భగవంతుడు ఆమెను ఒక వాహకంగా వాడుకున్నాడు. అందుచేత ఎప్పటికీ ఆవిడికి ఆ గౌరవం దక్కుతుంది సుమా. బాబా సెడ్, when I come as man amongst men. So anything that smacks of the supernatural, take with a pinch of salt. అది అంచేత బాబా ఏం చెప్పారంటే, నేను మానవాళి మధ్యకు ఒక మానవుడిగా వస్తాను. ఇందులో అద్భుతమేమీ ఉండదు. ఎవడైనా కథలు చెప్పేస్తే అవి పెద్దగా పట్టించుకోకు, నమ్మకు అని కూడా బాబా చెప్పారు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. అయితే భగవంతుడికి ఏదీ అసాధ్యము కాదు. సో అన్ ఇమ్మాక్యులేట్ బర్త్ ఈజ్ పాసిబుల్. కావాలనుకుంటే ఆయన కన్యకు జన్మించగలడు. ఎందుకు జన్మించలేడు? అది పెద్ద కష్టమా? బట్ వెన్ హీ కమ్స్ ఎస్ గాడ్ మ్యాన్, హీ టేక్స్ ద మోస్ట్ న్యాచురల్ కోర్స్. కానీ ఆయన ఒక దైవీ మానవుడిగా జన్మించినప్పుడు ఎప్పుడు కూడా సహజమైనటువంటి రీతిలోనే వస్తాడు తప్ప ఇలా మాయలు చేసి అద్భుతాలు చేసి రాడు. దట్ ఈజ్ వాట్ హీ హెజ్ రివీల్డ్ టు అస్. మండలి వాళ్ళైన మాకు ఆయన వెల్లడి చేసినటువంటి సత్యము ఇది.
Someone had come to Baba and very shyly and humbly stood before him. ఒకసారి ఒక బాబా దర్శనానికి ఒక వ్యక్తి వచ్చాడు. చాలా వినయంగా దండ కట్టుకొని చాలా సిగ్గుగా బాబా ఎదురుగా నిలబడ్డాడు వచ్చి. హి సెడ్, బాబా, ఐఎమ్ నాట్ వర్దీ ఆఫ్ ప్రెజెంటింగ్ మై సెల్ఫ్ బిఫోర్ యూ. అతను అన్నాడు, బాబా, నీ ఎదురుగా నిలబడడానికి నాకు అర్హత లేదు, తగినవాడిని కాదు నేను. ఐఎమ్ సో వీక్, మై వీక్నెస్ ఇస్ ఓవర్ పవర్ మే. నాకు ఎన్నో బలహీనతలు ఉన్నాయి, వాటికి లొంగిపోతూ ఉంటాను నేను ఎప్పుడూ కూడా ఆ బలహీనతలకి అన్నాడు. యు నో ద లార్డ్ ఆఫ్ లవ్ ఈజ్ సో కంపేషనేట్ అండ్ లవింగ్ that he would not permit even the slightest thought in somebody's heart or mind to come in the way. అది ప్రేమకు ప్రభు అయినటువంటి తండ్రి ఎంత కరుణామయుడు, ఎంత ప్రేమమయుడు అంటే, అయ్యో నా బలహీనత నాకు అడ్డం వస్తుంది ఆయన్ని ప్రేమించడానికి అని అనుకోవడానికి కూడా ఆయన అనుమతించాడు ఆయన. సో వాట్ డిడ్ బాబా డూ? బాబా ఏం చేశాడో తెలుసా? హి టర్న్డ్ ద టేబుల్ అండ్ సెడ్, you talk about your weakness, but do you know how many weaknesses I had in my past advents? అప్పుడు బాబా అన్నారు, నీ బలహీనతల గురించి ఏకరువు పెడుతున్నావు నువ్వు, మరి నా బలహీనతల సంగతి ఏమిటి చెప్పనా? గత అవతారాల్లో నేను ఎన్ని బలహీనతలు చూపించానో తెలుసా నీకు అన్నారు బాబా. ఆల్ హ్యావ్ వీక్నెస్, అందరికీ ఉంటాయి బలహీనతలు. డోంట్ వరీ అబౌట్ యువర్ వీక్నెస్, వాటి గురించి పెద్దగా చింతించకు నువ్వు. ఈవెన్ ఐ హ్యావ్ వీక్నెసెస్, నాకు కూడా బలహీనత ఉంటుంది. దెన్ బాబా స్టార్టెడ్ నరేటింగ్ ద వీక్నెస్ ఆఫ్ ఎవ్రీ అడ్వెంట్. అప్పుడు ప్రతి అవతారములోనూ అతనికి ఉన్నటువంటి బలహీనతలు ఏంటో చెప్పడం మొదలుపెట్టారు బాబా. డూ యు నో మై వీక్నెస్ వెన్ ఐ వాజ్ జొరాస్టర్? నేను జొరాస్టర్గా వచ్చినప్పుడు నేను చూపించిన బలహీనత ఏంటో తెలుసా నీకు? It happened that one day, while in the act of worship, I was holding my prayer beads when someone stabbed me in the back. ఒకరోజు నేను చేతిలో జపమాల పట్టుకొని భగవంతుడి యొక్క ఆరాధనలో మునిగిపోయి ఉన్నాను. అంతలో ఎవడో వెనుక నుంచి నా వీపు మీద కత్తితో పొడిచాడు. The natural reflex caused my hand to fly back and the rosary hit the man. He collapsed before he could hear that I had forgiven him. నేను అనుకోకుండా అప్రయత్నంగా నా చెయ్య ఇలా వెనక్కి విసిరాను. ఇలా ఆ విసిరేటప్పటికీ నా చేతిలో ఉన్న జపమాల వాడికి తగిలి వాడు అక్కడికక్కడే చచ్చిపోయాడు వాడు. అయితే నేను క్షమించాను నాయన, నువ్వేమి చింతించకొని నేను అంటూనే ఉన్నాను, కానీ అప్పటికే వాడు దహనం అయిపోయాడు అనమాట. ఎట్ ది టైమ్ ఆఫ్ రామ్, మరి రామావతారంలో, it was my weakness that forced me to forsake Sita, although I knew her purity and innocence. రామావతారంలో నా బలహీనత ఏంటంటే సీతని బలవంతంగా అడవులకి పంపించవలసి వచ్చింది. అయితే ఆవిడ పవిత్రత గురించి కానీ ఆవిడ అమాయకత్వం గురించి కానీ 100% నాకు తెలిసి అలా చేయవలసి వచ్చింది. దెర్ వాజ్ ఎ వాషర్మెన్ హూ వర్క్డ్ ఇన్ ద ప్యాలెస్ ఆఫ్ రామ్. బాబా చెప్తున్న మాటలండి, రిచ్ గుర్తుపెట్టుకొని చెప్తున్నాడు మనకి. రాముడి అంతఃపురంలో ఒక చాకలి ఉండేవాడు. వన్ నైట్ హీజ్ వైఫ్ వాజ్ కాట్ ఇన్ ఏ సివియర్ స్టార్మ్. ఒకనాడు రాత్రి అతని భార్య ఏదో పొరుగురు వెళ్ళింది ముందు రోజు. అయితే రాత్రి అయ్యేటప్పటికి పెద్ద తుఫాను వచ్చింది. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ కమింగ్ హోమ్ షీ టుక్ షెల్టర్ ఇన్ ఎ నైబర్స్ ఫార్మ్. అంచేత ఆ చీకట్లో ఈ వర్షం గాలికి ఇంటికి రాలేక మధ్యలో ఒక ఆసామి ఇల్లు ఉంది అక్కడ కాసేపు ఆ రాత్రికి ఆగింది ఆవిడ. వెన్ హిజ్ వైఫ్ రిటర్న్ ఇన్ ద మార్నింగ్ హీ వాజ్ యాంగ్రీ విత్ హర్ అండ్ రిఫ్యూజ్ టు టేక్ కేర్ బ్యాక్ సేయింగ్ ఐఎమ్ నాట్ రామ్. పొద్దుటే పాపం ఆవిడ రాగానే బయటికి పొమ్మన్నాడు భర్త. నేనేం రాముణ్ణి కాదు, వెర్రి రాముళ్ళు అటువంటి కాదు, నిన్ను లోపలికి రానివ్వడానికి పో అన్నాడు. ఐ వోంట్ టాలరేట్ మై వైఫ్ లివింగ్ విత్ ఎనదర్ మ్యాన్, నాట్ ఫర్ ఎ సింగిల్ నైట్. నేను ఇంకొకటి ఇంట్లో రాత్రి గడిపొచ్చిన దాన్ని నేను ఇంట్లోకి రాణిస్తానా అన్నాడు. రామ్ మే కీప్ సీతా విత్ హిమ్ ఇన్ స్పైట్ ఆఫ్ హర్ హ్యావింగ్ లివ్డ్ విత్ ఎనదర్ మ్యాన్, బట్ బీ కేర్ఫుల్, ఐఎమ్ నాట్ రామ్.
లంకలో అన్నాళ్ళు ఉండి వచ్చిన సీతని రాముడు ఏలుకున్నాడేమో నాకు తెలియదు కానీ నేను మాత్రం రాముడిని కాదు, నేను ఏలుకోను అన్నాడు. అదర్స్ హ్యాడ్ దిస్ అండ్ లూజ్ టంగ్స్ క్యారీడ్ దిస్ గాసిప్ ఆల్ ఓవర్ ది కింగ్డమ్ అంటిల్ ఇట్ కేమ్ టు రామ్స్ ఇయర్స్. ఇది ఒక మనిషి నుంచి మరొక మనిషికి ఇది ఇలాగూ వ్యాపించి చివరికి రాముడి చెవుల్లో పడింది. హీ ఫెల్ట్ దట్ ఇఫ్ హిస్ సబ్జెక్ట్స్ స్పోక్ లైక్ దాట్ అబౌట్ హిమ్ ఇట్ వాస్ నాట్ గుడ్. రాముడు అనుకున్నాడు, తన ప్రజలు తన గురించి అలా అనుకోవడం అది మంచిది కాదు అనుకున్నాడు. హీ ఫెల్ట్ హీ మస్ట్ షో ఎన్ ఎగ్జాంపుల్ టు ది వరల్డ్ ఆఫ్ హౌ వన్ మస్ట్ బిహేవ్. అంచేత తను ఒక ఉదాహరణగా ఉండాలి తన ప్రజలకి అనుకున్నాడు. అండ్ ఫర్ దట్ రీజన్ హీ సెంట్ సీత ఇన్ టు ఎక్సైల్. అంచేత సీతని అడవిలోకి పంపించాడు. దట్ బాబా సెడ్ వాజ్ మై వీక్నెస్ యాజ్ రామ్. రాముడిగా నేను చూపించిన బలహీనత అది. డూ యూ ఫాలో? ఎరిక్ చెప్తున్నాడు. దవన నీకు అర్థమవుతుందా? ఎట్ ద టైమ్ ఫర్ దట్ కాన్షియస్నెస్ ఆఫ్ హ్యుమానిటీ రామ్ హూ వాజ్ కాల్డ్ ది అప్హోల్డర్ ఆఫ్ రైటియస్నెస్ యాక్టెడ్ అకార్డింగ్ టు వాట్ వాజ్ టు అన్ఫోల్డ్ ఇన్ హిజ్ అడ్వెంట్. మానవాళికి ఈ సౌశీల్యత గురించి, రైటియస్నెస్ అంటే అది, దాని గురించి ఒక ఉదాహరణగా రాముడు ఆ యుగంలో ఉండడం అవసరమయ్యింది కనుక అలా చేయవలసి వచ్చింది. మానవుడి యొక్క చైతన్యానికి అది అవసరం అప్పుడు. బట్ బాబా ఈజ్ సేయింగ్ దట్ ఈవెన్ దో రామ్ న్యూ సీతాస్ ప్యూరిటీ ఇట్ వాస్ హిజ్ వీక్నెస్ టు బ్యానిష్ హర్. సీత ఎంత పవిత్రమైనదో సంపూర్ణంగా తెలుసు రాముడికి, అయినప్పటికీ అలా చేయడం అనేది ఆయన బలహీనత అని చెప్పారు బాబా. ఎట్ ద టైమ్ ఆఫ్ కృష్ణ when Arjun refused to fight against his kith and kin in the war, my weakness caused me to show him my universal form. ఇది మనందరికీ తెలుసు. కురుక్షేత్రం మొట్టమొదటి ప్రారంభంలో కౌరవ సేనంతా ఒకవైపు ఉంది, పాండవులంతా ఒకవైపు ఉన్నారు. వాళ్ళకి ముందుగా అర్జునుడు ఉన్నాడు, రథంలో కృష్ణుడు ఉన్నాడు. మొదలుపెట్టు బావా యుద్ధం అన్నాడు. అర్జునుడు అలా చూసి, ఆయన మా పెదనాన్న, ఆయన మా తాత, ఈయన మా చిన్నాన్న, ఎలాగూ వీళ్ళతో యుద్ధం చేయను, ఎలాగూ వీళ్ళనని చంపను అన్నాడు కదా, మనందరికీ తెలిసిన విషయమే. అంచేత నేనేం చేశాను, అప్పటికప్పుడు నా విరాట్ స్వరూపాన్ని చూపించేశాను అతనికి. ఎందుకని లేకపోతే వాడు యుద్ధం చేసేలే లేడు. నో అమౌంట్ ఆఫ్ మై ఎక్స్ప్లెనేషన్స్ దెర్ ఈజ్ నో బర్త్ అండ్ నో డెత్ కుడ్ బడ్జ్ అర్జున టు ఫైట్ అండ్ సో ఐ డైవర్జర్ దిస్ బిఫోర్ హిమ్. నేను పుట్టడం లేదు, చావడం లేదు, ఇది అంతా ఒట్టిదిరా అని ఎన్ని చెప్పినా వాడు వెంటలేదు నా మాట. ఇక తప్పనిసరి పరిస్థితులలో నా విరాట్ స్వరూపాన్ని అతనికి చూపించవలసి వచ్చింది. బట్ అర్జున వాజ్ సో ఫ్రైటెన్ బై వాట్ హీ సా. హడలిపోయాడు అర్జునుడు. అతను చూసినటువంటి ఆ దృశ్యాన్ని చూసి, మనం ఆ విశ్వరూపం మనం గుర్తుంది కదా, మన సినిమాల్లో చూసాం మనం. కళ్ళల్లో నుంచి సూర్యుడు చంద్రుడు గోళాల్లాగా రావడం, నోటిలో నుంచి ఈ గ్రహాలన్నీ రావడం, ఇదంతా చాలా అతి భయంకరమైన సన్నివేశం అది. హీ బెగ్గర్ మీ టు విత్డ్రా ది సైట్. వెంటనే ప్రాధేయపడ్డాడు, వద్దు కృష్ణ, నా మామూలు బావ అయిపో నువ్వు, నేను చూడలేకపోతున్నా, నేను భయం వేస్తోంది అన్నాడు. దట్ వాజ్ మై వీక్నెస్ టు హ్యావ్ డన్ దిస్ ఫర్ జస్ట్ ఎ సింగిల్ సోల్. అలా ఒక్క ఆత్మకి వాడికి అర్హత లేకపోయినా అలాగ నా విశ్వరూపాన్ని చూపించడం అది నా బలహీనతే అయ్యింది. ఇన్ ద టైమ్ ఆఫ్ బుద్ధ ఐ డిడ్ నాట్ రివీల్ టు ద వరల్డ్ ద స్టేట్ ఆఫ్టర్ నిర్వాణ. బుద్ధుడిగా వచ్చినప్పుడు నిర్వాణ అనేది జీవిత గమ్యము అని చెప్పాడు. అయితే గాడ్ స్పీక్స్లో బాబా చెప్పిన ప్రకారము ఒక్క 2 మాటలు ఇక్కడ చెప్పుకుందామండి. బాబా ఏం చెప్పారంటే, 6వ భూమికను దాటిన తర్వాత మొట్టమొదటిగా అన్నిటితో సంబంధము తెగిపోతుంది ఆత్మకు. అంటే ఒక్క చైతన్యం మాత్రమే మిగిలి ఉంటుంది. సంస్కారములు, మనస్సు, స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, మానసిక శరీరము ఇవన్నీ కూడా రాలిపోతాయి. దానిని ఫనా అన్నారు. అదే నిర్వాణ అంటే మనోనాశ్. బుద్ధుడు ఏం చెప్పాడు, ఇదే జీవి యొక్క గమ్యము అని చెప్పాడు. కానీ బాబా ఏం చెప్పారు, ఈ నిర్వాణ తర్వాత కొంత సమయంలో నిర్వికల్ప
అనే స్థితి వస్తుంది. అంటే నేను భగవంతుడను అనే అనుభవము. నిర్వాణలో ఇటు మాయతో సంబంధం ఉండదు. ఇంకా భగవంతుని యొక్క ఆ పరిస్థితి ఆవిష్కారము జరగదు. అంటే అనంత దైవీ శూన్యము అన్నారు. అదే గమ్యముగా బుద్ధుడు చెప్పాడు. కానీ అది పూర్తి సత్యము కాదు. దాని తర్వాత నిర్వికల్ప సమాధి అనేదే అసలు గమ్యము. ఇది బాబా చెప్పింది. అంచేత బుద్ధుడిగా వచ్చినప్పుడు ఆ నిర్వాణతో ఆపేశాను. ఆ తర్వాత నేను చెప్పలేదు. I simply said to annihilate your mind and become merged in the infinite bliss so that there are no more rounds of births and deaths. అది అంచేత మనోనాశే గమ్యము. ఇక జనన మరణ వలయం నుంచి బయటపడిపోతుంది జీవాత్మ అని చెప్పాను నేను అప్పుడు. ఎట్ ద టైమ్ ఆఫ్ జీసస్ వెన్ ఐ వాజ్ క్రూసిఫైడ్ ఐ క్రైడ్ అవుట్. మరి జీసస్గా వచ్చినప్పుడు అప్పుడు నా బలహీనత ఏంటి? నన్ను సిలువ వేసినప్పుడు నేను ఇలా అరిచాను, ఓ ఫాదర్ వై హ్యావ్ యూ ఫర్సేకన్ మీ? ఓ తండ్రి, ఎందుకయ్యా నన్ను విడిచిపెట్టేశావు అని నేను అరిచాను. ఐ షుడ్ నాట్ హ్యావ్ సెడ్ దాట్. ఇట్ వాజ్ మై వీక్నెస్ ఎట్ ద టైమ్ ఆఫ్ జీసస్ టు హ్యావ్ పుట్ ద బ్లేమ్ ఆన్ ద లార్డ్ ఫర్ మై ఓన్ యూనివర్సల్ వర్క్. అంటే ఈ తప్పంతా నా తండ్రి మీదకి తోసేశాను. అంటే ఆయన వదిలేశాడు కాబట్టి నేను సిలువ వేయబడ్డాను అన్నట్టుగా అది. కానీ నా విశ్వకార్యం కోసము అలా చెయ్యవలసి వచ్చింది. ఎట్ ది టైమ్ ఆఫ్ మహమ్మద్ ఐ సెడ్ దట్ ఐ వాజ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్. మహమ్మద్గా వచ్చినప్పుడు నేను భగవంతుని యొక్క ప్రవక్తను, దూతను. ఆయన పంపించాడు, నేను వచ్చాను అని చెప్పాను. ఐ డిడ్ నాట్ రివీల్ టు హ్యుమానిటీ దట్ ఐ అండ్ ద ఫాదర్ ఆర్ వన్ అండ్ ద సేమ్. అంతేకాని నన్ను పంపించిన తండ్రి నేను వేరు వేరు కాదు, ఒక్కటే అని నేను స్పష్టంగా చెప్పలేదు. సో దట్ వాజ్ మై వీక్నెస్. అంచేత అది నా బలహీనత. సంబడి సెడ్, బాబా టెల్ us వాట్ యువర్ వీక్నెస్ ఈజ్ ఇన్ దిస్ అడ్వెంట్. అంతలో ఎవరో వ్యక్తి అన్నాడు, బాబా మరి మెహర్ బాబాగా ఈ అవతార రాకలో నీ బలహీనత ఏమిటి అని అడిగాడు. బాబా రిప్లైడ్, వెయిట్ ఫర్ 700 years అండ్ ఇన్ మై నెక్స్ట్ అడ్వెంట్ ఐ విల్ ఇంక్లూడ్ మేర్ బాబా. ఒక్క 700 ఏళ్ళు ఆగు, మళ్ళీ వస్తానుగా. వచ్చినప్పుడు అప్పుడు చెబుతాను నా బలహీనత ఏమిటో. అయితే ఇందులో లేనిది మరొక చోట ప్రస్తావించబడినది మనవి చేస్తా. ఫ్రాన్సిస్ బ్రాబజాన్ బాబాతో అన్నాడు, నువ్వు చెప్పటం లేదు నీ బలహీనత ఏంటో, కానీ నేను ఇలా ఊహిస్తున్నాను, మరి తప్పో రైటో నాకు తెలియదు అన్నాడు. ఏంటి అంటే, నాకు అర్హత లేనంత జ్ఞాన సంపదను ఈ అవతారంలో నీవు ఇచ్చేశావు బాబా. ఇంత జ్ఞానము అందుకునే అర్హత మాకెవ్వరికీ లేదు అని చెప్పాడు. బాబా ఏమి సమాధానం చెప్పలేదు దానికి. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈజ్. ఈచ్ అడ్వెంట్ హ్యాజ్ ఎ స్టోరీ టు టెల్ అకార్డింగ్ టు ద టైమ్స్ ఇన్ విచ్ ఇట్ ప్లేస్ అవుట్. ఇది ప్రతి అవతారంలోనూ కూడా అప్పటిది కాలమాన పరిస్థితులకు అనుగుణముగా ఇలా జరుగుతూ వచ్చింది. డూ ది అడ్వెంట్స్ రిపీట్ ద సేమ్ స్టోరీ యు ఆస్క్. అంటే ప్రతి అవతారంలోనూ ఒకేలాగా జరుగుతుందా అని మీరు అడగొచ్చు నన్ను. ఐ వుడ్ సే దట్ దేర్ ఆర్ సిమిలారిటీస్. ఒకేలాగా జరుగుతుందని చెప్పను కానీ పోలికలు మాత్రము ఉంటాయి. దేర్ వర్ ద డిసైపుల్స్ ఆఫ్ ఉపాసనీ మహారాజ్, బాబాస్ మాస్టర్, అండ్ ద డిసైపుల్స్ ఆఫ్ మేర్ బాబా, అండ్ వర్డ్స్ వుడ్ క్రాస్ పాత్స్ బిట్వీన్ దెమ్. అది ఉదాహరణకు ఉపాసనీ మహారాజు శిష్యులు, ఓకే, అలాగే మెహర్ బాబా శిష్యులు, వీళ్ళకున్నాయి. అయితే వేరువేరుగా కనపడతాయి వీళ్ళ దారులు మనకి. దే వుడ్ సే, oh these people who live with Meher Baba, they live in an extravagant life, they are almost worldly. అక్కడ ఉపాసన దగ్గర ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళంతా ఉపవాసాలుంటూ కదా, రకరకాల సాధనలు చేస్తూ కఠోరమైన ఆశ్రమ జీవితాన్ని గడుపుతూ ఉంటారు వాళ్ళు. మెహర్ బాబా శిష్యులైన మమ్మల్ని చూసి వాళ్ళు వీళ్ళేమిటి మామూలు సంసారంలాగే ఉన్నారు, వీళ్ళు బ్రహ్మాండంగా అన్నీ ఎంజాయ్ చేస్తున్నారు, ఐస్ క్రీములు తింటూ టీలు తాగుతూ అని వాళ్ళు అనుకుంటారు. మమ్మల్ని చూసి మేము ప్రాపంచిక జీవితాన్నే గడుపుతున్నాము, కొంత రకంగా విలాసాలు కూడా మేము అనుభవిస్తున్నాము అని అనుకుంటారు వాళ్ళు. ద డిసైపుల్స్ ఆఫ్ మహారాజ్ లివ్ ఎన్ ఆస్టియర్ లైఫ్. వాళ్ళు చాలా నిష్ఠ నియమంతో కూడిన జీవితాన్ని గడిపారు ఉపాసనీ శిష్యులంతా.
So there really was a parallel between the lives of the disciples of Upasani Maharaj and the lives of the disciples of John the Baptist and Jesus the Christ. అలాగే ఉపాసనీ శిష్యుల్ని పోలిస్తే జీసస్తో జీవించిన వాళ్ళు, జాన్ ద బాప్టిస్ట్ అనే సద్గురువుతో జీవించిన వాళ్ళు పోలికలు కనపడుతూ ఉంటాయి. వన్ డే ఇట్ సో హ్యాపెన్ ఇన్ ద టైమ్ ఆఫ్ జీసస్ that the feelings between the disciples of John the Baptist became so intense against those who followed Jesus, they referred the matter to John. అని వీళ్ళు కూడా ఈ జీసస్ అనుసరించే వాళ్ళు, అలాగే సద్గురువైన జాన్ ద బాప్టిస్ట్ను అనుసరించే వాళ్ళు కూడా ఇలా ఒకరి మీద ఒకరు అనుకుంటూ ఉండేవారు. ఈ విషయాన్ని వాళ్ళ సద్గురువైనటువంటి జాన్ తోటి కూడా వాళ్ళు చెప్పారు. He said, well, why didn't you go and ask him about it? డైరెక్ట్గా వెళ్ళి జీసస్ని అడగచ్చు కదా, నాకెందుకయ్యా మీరు చెప్పడం అన్నాడు జాన్ ద బాప్టిస్ట్. యా, గో అండ్ ఆస్క్ జీసస్ డైరెక్ట్లీ వై హిస్ డిసైపుల్స్ బిహేవ్ లైక్ దట్. ఆయన శిష్యులు అలా ఎందుకు జీవిస్తున్నారో నేరుగా జీసస్నే అడగండి అన్నాడు. దెర్ ఈజ్ ఎ చాప్టర్ ఇన్ ద న్యూ టెస్టమెంట్ అబౌట్ ఇట్. ఆ న్యూ టెస్టమెంట్లో దీని గురించి ఒక అధ్యాయమే ఉంది పూర్తిగా. యు సీ, దే జస్ట్ ఫాలోడ్ ద లార్డ్. అది అంటే జీసస్ యొక్క ఆయన శిష్యులు ఎలా ఉండేవారంటే ప్రభు ఏది చెబితే అది చేయడం అంతే. ది డిడ్ నాట్ అబ్జర్వ్ ద సబ్బత్ ఆర్ ఎనీ ట్రెడిషన్స్ ఆర్ కోడ్స్. అంటే ఇలా నైతికంగా జీవించాలి, మంచితనం అంటే ఇది, నీతి అంటే ఇది, ఈ రూల్స్ ఏమి లేవు. ప్రభు ఏం చెప్పాడో అదే చేసేవారు వాళ్ళు. ది జస్ట్ ఫాలోడ్ దేర్ మాస్టర్. వాళ్ళ గురువు ఏది చెప్తే అదే. వీ యూస్ టు డూ ద సేమ్ థింగ్. మేము కూడా అలాగే జీవించాం బాబాతో. అండ్ దట్ వాస్ నాట్ కన్సర్న్ విత్ గుడ్ బిహేవియర్ ఆన్ అవర్ పార్ట్. అది బహుశా మంచి ప్రవర్తనగా, మంచి నడతగా అనిపించకపోవచ్చు కదా. కొంతమంది సిగరెట్లు కాల్చేవారు కదా. ఇది ఆశ్రమాల్లో నివసించే వాళ్ళకి నచ్చకపోవచ్చు ఇదంతా. But we had nothing to do with it. We were not supposed to live a life of austerity nor lead a life of pleasure and extravagance. అది ప్రపంచం ఏమనుకుంటే మాకేం సంబంధం లేదు. ఎందుకని మేము అది తినకూడదు, ఇది తినాలి, ఇలాగే ఉండాలి, ఇలాంటి రూల్స్ ఏవి బాబా మాకు పెట్టలేదు. అలాగని చెప్పి విలాసవంతమైన జీవితం మాకు లేదు. వాట్ ఎవర్ హీ ఆస్క్డ్ us to do, we did. ఆయన ఏం చెబితే అదే చేసాం. ఉపవాసం ఉండండి, అలాగే చేసాం. ఈవేళ నీళ్ళు కూడా తాకండి, అలాగే ఉన్నాం. విందు తినండి, తిన్నాం. ఆయన ఏం చెబితే అదే చేసాం మేము. నాట్ కేరింగ్ వాట్ ద వరల్డ్ సెడ్. ప్రపంచం ఏమనుకుంటుంది మేము ఎప్పుడూ పట్టించుకోలేదు. అండ్ వాట్ అదర్స్ థాట్ అబౌట్ ఇట్. మా గురించి ఏమనుకుంటున్నారో ప్రజలు, ఇది మేము ఎప్పుడూ ఆలోచించలేదు. వీ సింప్లీ ఫాలోడ్ ది లార్డ్. ప్రభు ఏది చెబితే అదే చేసాం మేము. రిమెంబర్ ది స్టోరీ ఆఫ్ జీసస్ గివింగ్ సైట్ టు ది బ్లైండ్. అది మీకు గుర్తుంది కదా. జీసస్ ప్రభు గుడ్డి వాళ్ళకి చూపును ప్రసాదించాడు అని అనేక కథలు మనం చెప్పుకుంటూ ఉంటాం. వెల్, హియర్ ఈజ్ ఎ ప్యారలల్ ఇన్సిడెంట్ దట్ హ్యాపెన్ విత్ బాబా. బాబా జీవితంలో కూడా దీనికి పోలినటువంటి ఒక ఉదంతం ఒకటి ఉంది. అది నేను చెప్తాను మీకు. We were in Hamirpur in the 50s, and there was a huge crowd of people pressing to get close to Baba's body. మనకి ఆంధ్రదేశాన్ని 53లోనూ ఒకసారి, 54లో ఒకసారి వచ్చారు. అలాగే ఆంధ్రదేశానికి వచ్చే ముందు హమీర్పూర్ వెళ్ళారు 53లో, 54లో కూడా. ఆ టైంలో జరిగినటువంటి ఉదంతం. బాబా హమీర్పూర్ పర్యటనలో ఉన్నారు. 1950వ దశకం. చాలా పెద్ద జనసందోహం. బాబా ముట్టుకోవాలని, బాబా పాదాల దగ్గరకు వచ్చేయాలని తోసుకొచ్చేస్తున్నారు జనం అందరూ. యు సీ, హిజ్ ఫిజికల్ ప్రెజెన్స్ వాజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు పీపుల్. అవతారుడు వచ్చినప్పుడు అతి ముఖ్యమైనది ఏమిటి? ఆయన భౌతిక సాన్నిధ్యం, అంతే కదా. దానికోసమే ప్రజలందరూ ప్రాకులాడేది. ఇప్పుడు మనం అందరం సమాధికి ఎందుకు వెళ్ళిపోతూ ఉంటాం వీలైనప్పుడల్లా? ఎందుకని అక్కడ ఆయన భౌతిక సాన్నిధ్యం, ఆయన శరీరం అందులో నిక్షిప్తం చేయబడింది. దాన్ని స్పర్శభాగ్యం పొందే అవకాశం అక్కడ ఉంది. కాబట్టి అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాం.
He did not talk or give discourse. So most important for anyone was to have his physical contact. ముఖ్యంగా మెహర్ బాబా చూస్తే ఆయన మాట్లాడి ఏమో బాగున్నావా అండు మౌనం పూర్తిగా ప్రవచనాలు ఏమి ఇవ్వడైనా. కాబట్టి ప్రజలకి ఏమిటయ్యా దొరికేది? అలాగ ఈ 2 కళ్ళతో ఆయన దర్శన భాగ్యాన్ని పొందడం ఇంతే. దట్ ఈస్ వై ద ప్రెషర్ వాజ్ సో గ్రేట్ వెన్ దేర్ వాజ్ ఎ క్రౌడ్ అరౌండ్ బాబా. అంచేత బాబా ఎక్కడికి వెళ్ళినా తండోపతండాల కింద జనం వచ్చి పడిపోతూ ఉండేవారు. జస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళి అలా ముట్టుకుని వెళ్ళిపోదాం అని. వీ హ్యావ్ టు బి సో కేర్ఫుల్ అండ్ కాషియస్ ఇన్ సచ్ ఎ సిచ్యువేషన్. మండలి వాళ్ళ మేము చాలా జాగ్రత్తగా ఉండవలసి వచ్చేది. ఎందుకని బాబా యొక్క రక్షణ మా బాధ్యత. వన్ డే ఇట్ ఎ సర్టన్ ప్లేస్ ద క్రౌడ్ వాజ్ రియలీ ప్రెసింగ్ ఫార్వర్డ్. ఒక చోట ఏం జరిగిందంటే జనం మీదకు వచ్చేస్తున్నారు. మండలి వాళ్ళంతా బాబా చుట్టూ ఒక రింగులాగా ఇలా చేతులు పెట్టి నుంచుని ఉన్నారనమాట. తోసుకొచ్చేస్తున్నారు జనం. ద పీపుల్ వర్ ఫైలింగ్ ఫాస్ట్ బాబా ఫర్ దేర్ దర్శన్. పెద్ద దర్శన క్యూ ఉంది. ఒక్కొక్కడు వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నారు. హ్యావింగ్ దేర్ స్పెషల్ మూమెంట్ విత్ బాబా వెన్ హీ వుడ్ కేర్ సమ్వన్ ఆర్ ప్యాట్ ఎన్ ఇండివిజువల్ ఆన్ ద బ్యాక్ బికాస్ సమ్ ఫిజికల్ కాంటాక్ట్ విత్ ఈచ్ వన్ వుడ్ బి దేర్. వాళ్ళు వస్తే బాబా ఒక్కొక్కడిని నెత్తి మీద చేయి పెడుతున్నారు, ఒక్కొక్కడిని గెడ్డం నిమురుతున్నారు, ఒక్కొక్కడిని వీపు మీద ఇలా ఇలా కొడుతున్నారు. ఇలా ఏదో రకంగా తన స్పర్శ భాగ్యాన్ని వాళ్ళకి ప్రసాదిస్తూ ఉన్నారు. సడన్లీ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ఆల్ దిస్ దెర్ వాజ్ ఎ షిల్ క్రై, బాబా బాబా బాబా. ఈ కోలాహలం అంతా నడుస్తూ ఉండగా జనం మధ్యలో నుంచి వణుకుతున్నటువంటి ఒక స్వరం బాబా బాబా అన్నట్టుగా, అంటే ఏదో జరిగిపోతోంది అన్నట్టుగా వినపడింది. ఇట్ సౌండెడ్ యాజ్ ఇఫ్ ఇట్ వాస్ కమింగ్ ఫ్రమ్ ఏ స్మాల్ చైల్డ్. ఎవడు బాగా చిన్నవాడు, పసివాడు ఎవడో ఇలా అరుస్తున్నట్టుగా అనిపించింది. వి థాట్ దర్ సంథింగ్ మస్ట్ హావ్ హ్యాపెన్ టు ద చైల్డ్. పాప ఎవరన్నా తొక్కేసి వెళ్ళిపోతున్నారేమో ఆ పసివాడిని అని భయం వేసింది మాకు. మేబీ హీ వాస్ బీయింగ్ క్రష్డ్ టు డెత్. అది ఆ తొక్కడంలో చనిపోతూ ఉంటారు కదా ఈ కిక్కిరి సీట్ల ఆటలో మనం చూస్తూ ఉంటాం కదా. బట్ నో, వీ ఫౌండ్ దట్ ద చైల్డ్ వాజ్ ట్రయింగ్ టు ప్లౌ త్రూ ద క్రౌడ్ టు కమ్ టు బాబా. కాసేపటికి ఒక చిన్నవాడు జనాల మధ్య నుంచి తోసుకుంటూ బాబా వైపుకు వచ్చేయడం మేము గమనించాం. ఆఫ్టర్ సమ్ టైమ్ వీ రియలైజ్డ్ దట్ ద లిటిల్ బాయ్ వాజ్ బ్లైండ్. ఇంతకీ దగ్గరికి వచ్చేకి తెలిసింది ఆ పసివాడు గుడ్డివాడు. హీ వాంటెడ్ టు టచ్ బాబా బికాజ్ హీ కుడ్ నాట్ సీ హిమ్. అతని కళ్ళతో చూడలేడు కాబట్టి ముందుకు వచ్చేసి బాబాని ముట్టుకుందామని ట్రై చేస్తున్నాడు పాపం, మరి కళ్ళు కనిపించవు కాబట్టి. హిస్ క్రై వాజ్ సో హార్ట్ రేంచింగ్ వీ వర్ ఆల్ మూవ్డ్ బై ఇట్. అతను పాపం ఆ తడుముకుంటూ ఎలా అరుస్తున్నాడంటే హృదయ విదారకంగా అనిపించింది. మా హృదయాలన్నీ ద్రవించిపోయినాయి ఆ పసివాడు ప్రేమ చూసి. న్యాచురల్లీ బాబా ఆస్క్డ్ మీ టు ఫైండ్ ద బాయ్ అండ్ బ్రింగ్ హిమ్ క్లోజ్. వెంటనే బాబా ఎరుస్తూ ఉన్నారు, వాడిని ఇలా తీసుకురా దగ్గరికి అన్నారు. సో ఐ డిడ్ అండ్ బాబా ఎంబ్రేస్డ్ హిమ్. నేను బాబా దగ్గరికి తీసుకొచ్చాను ఆ పసివాడిని. బాబా ఆలింగనం చేసుకున్నారు. అండ్ లిఫ్టెడ్ హిమ్ అప్ అండ్ కేరెస్డ్ హిమ్. బాబా తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని ముద్దు చేశారు కూడా. అండ్ ద చైల్డ్ వాజ్ సో హ్యాపీ. ఎంత పరవశించిపోయాడో ఆ పసివాడు. హీ స్టూడ్ నియర్ బాబా హోల్డింగ్ హిజ్ హ్యాండ్. బాబా పక్కనే బాబా చేయి పట్టుకొని చాలాసేపు నుంచున్నాడు అక్కడ. అండ్ బాబా హెల్డ్ హిజ్ హ్యాండ్. ఆ పసివాడి చెయ్యి కూడా తన చేతిలో పట్టుకొని నిలబడ్డారు. బాబా కూడా పట్టుకునే ఉన్నారు. ఫైనల్లీ బాబా టోల్డ్ హిమ్ టు గో బికాస్ ద క్రౌడ్ వాజ్ ప్రెస్సింగ్ ఇన్. కాసేపు తర్వాత బాబా చెప్పారు, మరి వెళ్ళు, మరి జనం తోసుకొచ్చేస్తున్నారు కదా, తొక్కేస్తారు, వెళ్ళిపో అన్నారు. ఆఫ్టర్ సమ్ టైమ్ బాబా టర్న్ టు మీ అండ్ సెడ్. కాసేపు అయిన తర్వాత నాకేసి తిరిగి బాబా ఇలా అన్నారు, టుడే ఫర్ ద ఫస్ట్ టైం ఐ వాజ్ టెంప్టెడ్. ఈవేళ నేను ప్రలోభానికి గురయ్యాను. అంటే నన్ను నేను నియంత్రించుకోలేకపోయాను, కష్టమైపోయింది నాకు. ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ వాట్ హీ మెంట్. ఎరిచ్ చెప్తున్నాడు, బాబా మాటల అర్థం ఏమిటో నాకు తెలియలేదు. బట్ ఐ నాడెడ్, ఎస్ వాట్ యు సే ఇస్ రైట్. అయినా నేను అవును బాబా అవును అనేసాను నేను. వాట్ ఎల్స్ కెన్ ఐ సే.
నాకు అర్థం అవ్వలేదు, మళ్ళీ చెప్పు అని అనలేను, చుట్టూ చూస్తే వేల మంది జనం కదా. బాబా కంటిన్యూడ్, దట్ క్రై ఆఫ్ ద బ్లైండ్ బాయ్ టెంప్టెడ్ మీ, ఐ వాంటెడ్ టు గివ్ హిమ్ సైట్. ఆ పసివాడు, ఆ కళ్ళు లేని పసివాడు, వాడి ఆక్రందన చూసి నేను నియంత్రించుకోలేకపోయాను. వెంటనే వాడి కళ్ళు ఇచ్చేద్దాం అనిపించింది నాకు. బట్ ఇట్ వుడ్ నాట్ హ్యావ్ బీన్ గుడ్ ఫర్ హిమ్. కానీ నేను అలా కళ్ళు గనక ఇచ్చేసి ఉంటే అది మంచిది కాదు వాడికి. ఐ హ్యాడ్ టు రిస్ట్రెయిన్ మై సెల్ఫ్ బికాస్ యాజ్ ఇట్ ఈస్ హిస్ బ్లైండ్నెస్ వాజ్ మై గిఫ్ట్. చూడండి బాబా చెప్తున్న మాట, వాడికి భయంకరమైనటువంటి సంస్కారముల మూట ఉంది. ఈ గుడ్డితనము ఆ కారణంగానే వాడికి వచ్చింది. అంచేత ఈ జన్మలో ఎలాగో అలా అవన్నీ ఖర్చు చేసి వాడిని బయట పడవేద్దామని అనే ఉద్దేశంతో నేను బహుమానంగా వాడికి ఈ గుడ్డితనాన్ని ఇచ్చాను. అంచేత నేను గనక అలాగ నన్ను నేను నియంత్రించుకోలేక వాడికి మళ్ళీ ఆ కళ్ళు ఇచ్చేసాననుకో, మళ్ళీ వాడు నెక్స్ట్ జన్మలో మళ్ళీ గుడ్డివాడిగా పుట్టి ఈ సంస్కారాలన్నీ ఖర్చు చేయవలసి వస్తుంది. ఆ భావంలో బాబా చెప్తూ ఉన్నారు. ఐ డిడ్ నాట్ వాంట్ టు ఓవర్ రైడ్ ఇట్. నేను ఇచ్చిన కానుకను నేనే భంగపరచడం నాకు ఇష్టం లేదు. మరి ఐ వాజ్ టెంప్టెడ్, కానీ నేను ప్రలోభానికి గురయ్యాను సుమా, అది ఖచ్చితం. అది ఎలాగైనా వాడి కళ్ళు ఇచ్చేద్దామని నాకు లోపల నుంచి అనిపించింది. ఇట్ వాజ్ నాట్ గుడ్ ఆన్ మై పార్ట్ టు బి టెంప్టెడ్ లైక్ దాట్. అలాగూ నా మీద నేను నియంత్రణను కోల్పోయి ప్రలోభానికి లోనవ్వడం అది సరికాదు నాలాంటి వాడికి. బట్ ఐ రెసిస్టెడ్ అండ్ హీ ఈజ్ బ్లెస్సెడ్. ఎలాగో మొత్తానికి నన్ను నేను నియంత్రించుకున్నాను, వాడు అదృష్టవంతుడయ్యాడు అన్నారు. అలాగే ఇక్కడ లేని మరొక విషయం మీకు మనవి చేస్తా. మనందరికీ అమృత్ దారా, బాబా తమ్ముడు అయినటువంటి జూనియర్ ఆది కొడుకు దారా, అతను పసితనంలోనే కళ్ళు తేడాతో పుట్టాడు. కుటుంబం అంతా కలిసి ఈ పసివాడిని తీసుకెళ్ళి బాబా దగ్గరికి తీసుకువెళ్ళారు. బాబా, నీవు దేవదేవుడవు, నీకు అనుగ్రహం కలిగితే వీడికి దృష్టి ప్రసాదించెయ్యగలవు, సాయం చేయమని అడిగారు. అప్పుడు బాబా చెప్పారు, వాడికి గుడ్డితనానికి సంబంధించినటువంటి సంస్కారములు ఉన్నాయి. అయితే నేను సొంత పెదనాన్నగా ఉన్నాను వాడికి. నాకు అనుసరణల్లో వాడి బాల్యము జీవితం అంతా గడుస్తుంది. సో నాకు ఇంత రక్త సంబంధీకుడిగా పుట్టేటువంటి ఈ జన్మ వాడికి చాలా లాభదాయకం, ఈ గుడ్డి సంస్కారములు ఖర్చు చేయడానికి. ఒకవేళ మీరు దృష్టి ఇచ్చేయమంటారు, 2 నిమిషాల పని నాకు. కానీ వాడు మళ్ళీ తిరిగి గుడ్డివాడిగా తర్వాత జన్మించవలసి ఉంటుంది. అప్పుడు నాతో ఇంత సంబంధము ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంచేత వాడికి అన్యాయం చెయ్యకండి అని బాబా వాళ్ళకి నచ్చ చెప్పారు. అది ఆ సన్నివేశం ఈ సన్నివేశం పోలిక కనపడి చెప్పుకుంటూ ఉన్నాం. సీ ద డిఫరెంట్. చూడండి, జీసస్ ప్రభువు చేసిన దానికి, మెహర్ ప్రభువు చేసిన దానికి ఆ తేడా గమనించండి. Parallel incidents are there about the blind being given sight. అది అది గుడ్డివాళ్ళకి చూపునిచ్చేయడం అనేవి అప్పుడు ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి. హియర్ ద బ్లైండ్ బాయ్ ఈజ్ అబౌట్ టు బీ గివెన్ సైట్ అండ్ బాబా సేస్ ఐ వాజ్ టెంప్టెడ్ టు గివ్ సైట్. ఇప్పుడు ఇంచుమించు బాబా కళ్ళు ఇచ్చేసినట్టే వాడికి, కానీ బాబా ఆ ప్రలోభాన్ని నియంత్రించుకోగలిగారు. దట్ ఈస్ వాట్ హీ టోల్డ్ అస్. బాబా చెప్పిన మాటే నేను మీకు చెప్తున్నాను. బట్ దట్ ఈస్ నాట్ ద హోల్ స్టోరీ, బికాస్ ఇట్ వాస్ నాట్ ద బాయ్స్ బ్లైండ్నెస్ దట్ ట్రూలీ మూవ్డ్ బాబా. ఇది ఇక్కడితో కథ అయిపోలేదు సుమా. వాడు అనుభవిస్తున్న గుడ్డితనమును వల్ల బాబా కదిలిపోలేదు, ఆయన హృదయం చెలించలేదు. ఇట్ వాజ్ హిజ్ ఇయరింగ్ టు బీ నియర్ బాబా. ఏమిటి బాబాను కదిలించి వేసింది? బాబా దగ్గరికి వచ్చేయాలి, ఆయన్ని ముట్టుకోవాలి అనేటువంటి తపన, అది అది ఆయన్ని కదిలించింది. దట్ పిటియబుల్ సౌండ్ ఆఫ్ హిస్ లాంగింగ్, దట్ క్రై ఫ్రమ్ ద చైల్డ్స్ హార్ట్. ఆ పసివాడి హృదయంలో వచ్చిన ఆ ఆక్రందన, ఆ ఆర్తి, అది ఆయన్ని కదిలించి వేసింది. బట్ హీస్ కంపేషన్ స్టాప్డ్ హిమ్. బాబా టోల్డ్ us,
సపోజ్ ఐ హ్యాడ్ గివెన్ ది బాయ్ సైట్, వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్. ఇంకా బాబా చెప్పారు తర్వాత, ఒకవేళ నేను వాడికి కళ్ళు ఇచ్చేసాననుకో ఏం జరిగేదో తెలుసా మీకు? హీ వుడ్ ఫీల్ హ్యాపీ సీయింగ్ మీ. నన్ను చూడగానే చాలా ఆనందపడిపోయి ఉండేవాడు. అబ్బబ్బా! భగవంతుడి దర్శనం అయిపోయింది నాకు అనుకుని ఉండేవాడు. బట్ ఆఫ్టర్ హ్యావింగ్ హ్యాడ్ ది సైట్ ఆఫ్ మీ, హీ వుడ్ గెట్ అటాచ్డ్ టు ద సైట్స్ ఆఫ్ ఇల్యూషన్. సరే, నా నుంచి బయటికి వెళ్ళగానే ఈ ప్రపంచం అంతా చూస్తాడు. అబ్బబ్బా! ఎంత బాగుంది ఈ ప్రపంచం, ఇన్నాళ్ళు ఇదా మిస్ అయిపోయాను నేను, అద్భుతం అని ఈ ఈ భ్రాంతి పట్ల మమకారాన్ని పెంచుకుంటాడు. సో ఆఫ్ వాట్ యూజ్ దెన్ వాజ్ గివింగ్ హిమ్ సైట్. అంచేత అలా దృష్టి ఇవ్వడం వల్ల వాడికి ఏం మేలు జరుగుతుంది? ఇన్ హిస్ బ్లైండ్నెస్ హీ రిమైన్డ్ ఆల్ ద టైమ్ ఫోకస్డ్ ఆన్ బాబా. వాడు అనుభవిస్తున్న గుడ్డితనములో నిరంతరము వాడి కళ్ళు కనిపించవు కదా, బాబా 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 అని వాడి ధ్యాస నా మీదే నిలిపి ఉంచుతున్నాడు. కంటిన్యూయింగ్ టు లాంగ్ ఫర్ హిమ్, అండ్ దట్ ఈస్ వై బాబా సెడ్ ద బాయ్ ఈజ్ బ్లెస్సెడ్. అది ఆ రకంగా ఆ బిడ్డ వాడు ధన్యుడయ్యాడు అని చెప్తున్నాడు. ఇక్కడికి ఈరోజు ఆపుతామండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అమ్మ. జై బాబా అండి. జై జై బాబా అంకుల్, ఇక్కడ నేను ఒక డౌట్